ఇవ్వండి మినపప్పు అన్నీ కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడు పకోడీలాగా చేస్తాను, మీరు చూడండి. దేవుడికి ఫస్ట్ కొంచెం ఒక ముద్ద తీసి ఇందులో వేసాను. ఫస్ట్ ఒక ముద్ద తీసేసి దేవుడికి అగ్నిదేవునికి పెట్టాలి. ఫస్ట్ ముద్ద పెట్టిన తర్వాత మనం పకోడీ చేసుకోవచ్చు. దేవుడికి ఫస్ట్ ఒక ముద్ద తీసేసి దేవుడికి ఇలా తిప్పి మంచిగా దేవునికి నైవేద్యం పెట్టాలి. తర్వాత ఇప్పుడు మనం పకోడీ చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. పకోడీ బాగుంటుందండి. మినపప్పు పకోడీ. శనగపిండి పకోడీ కంటే మినపప్పు పకోడీ హెల్త్కి మంచిది. మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మినపప్పు కూడా పలము పిల్లలకు పెట్టవచ్చు. నిదానంగా కలుపుకొని, మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి పెసరపప్పు పకోడీ, మినపప్పు పకోడీ చేసేసి వారం రోజుల దాకా మాకు డబ్బాలు వేసి ఇచ్చేది. బయట అసలు కొనేది కాదు ఏది. మినపప్పు పకోడీ మా అమ్మని చూసి గుర్తు తెచ్చుకొని చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మినపప్పు పకోడీ చేసుకొని చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా మంచిది. మంచి కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలు వేసుకుంటే చాలా బాగుంటాయి. వారం రోజులు కూడా తినొచ్చు పిల్లలు. కలర్ వచ్చిందాక మంచిగా వేయించుకోవాలి. మినపప్పు పకోడీ రెడీ అయింది. టేస్ట్ చూసి మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.